ఇంకా నిన్న జంతర్ మంతర్లో ఆ విధంగా విద్యార్థులందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తా ఉంటే లాఠీ చార్జ్ వాళ్ళపైన మీరు ఆల్రెడీ చూస్తుంటారు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క వీడియో. అంటే ఆ విధంగా అంత దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి అండ్ బీజేపీ దీనిపైన మౌనం వహించడం ఏం చెప్తారు? అంటే పోలీసులను కొడితే ఏం చేయమంటారు? శాంతి భద్రతని కాపాడాల్సిన పోలీసులని ఇష్టం ఉన్నట్టు విద్యార్థుల ముసుగుల అంటే అందరు కాదు, కొందరు సంఘ విద్రోహ శక్తులు వచ్చి పోలీసుల పానాలు తీస్తుంటే ఏం చేయాలి? ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, శాంతి భద్రతను కాపాడాలి, పార్లమెంట్ని కాపాడాలి. పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ సభ్యులకు భద్రత కూడా ముఖ్యమే కదా. అందుకోసమే చర్చలు ముఖ్యమని చర్చలకు పిలిచాం. చర్చలకు రావాలి కానీ పార్లమెంటు కూల్చేస్తాం. 370 ఆర్టికల్ మళ్ళా అసలు మీ సమస్య ఏంది? మీరు అడుగుతున్న డిమాండ్స్ ఏందా? ఆ ర్యాలీలో మీ ర్యాలీ నీటి మీద దాని మీద అంత తప్ప విద్యార్థుల సమస్యల మీద మాట్లాడాలి. 370 ఆర్టికల్ నువ్వు పెట్టకపోతే ఇస్తారా? మీరు ఎవరెవరో నువ్వు 370 లక్షలాది మంది ప్రాణాలు పోతే ఈ కాశ్మీర్ని కాపాడుకున్నందుకు 370 आर्टिकल ఎత్తేసినాం. దో निशान दो विधान दो प्रधान जिसको निकाल देने का तुम लोग 60-70 साल से जो लड़ रहे हैं देश में उसको कौन है रहे तुम लोग? నీ సమస్య ఏంది? విద్యార్థుల సమస్య. విద్యార్థుల సమస్యకు జేపీ నడ్డా గారు పిలిచారు, మాట్లాడాం. చర్చలలో సానుకూలంగా జరిగినాయి. అది ఎక్కడి వరకు పరిష్కారం అవుతా పరిష్కరిస్తాం. దానికి దీనికి ఏం సంబంధం? విద్యార్థి సంఘ నాయకులు ఎవరున్నారో మా దగ్గర ఆఫ్ ద రికార్డు ఉన్నది. దాంట్లో ఎవరెవరు పాల్గొంటున్నారో మా దగ్గర ఆఫ్ ద రికార్డు ఉంది. కాబట్టి ఈరోజు మాకు విద్యార్థులు అంటే అభిమానం. విద్యార్థులు ఎవరు కాదు, మా బిడ్డలు, భావి భారత పౌరులు, ఈ దేశానికి అధిపతులు, ఈ దేశ ప్రధానులు, ఈ దేశ రాష్ట్రపతులు వాళ్ళు. కాబట్టి మా బిడ్డలకు ఎటువంటి అన్యాయం జరగనివ్వము. వాళ్ళ ముసుగులో ఎవడన్నా రాజకీయం చేయాలనుకుంటే న్యాయం చేయాలనుకుంటున్నారు. నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో చాలా మంది 21 మంది దాకా కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. దాన్ని కమిటీ చేసాం. ఇప్పుడు కమిటీ చేసి దానికి ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి, దాని ప్రకారం చర్య తీసుకుంటాం. ఏదైనా సరే భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఎట్లయితే మొన్న సెకండ్ సార్ నీట్ జరిగినప్పుడు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకున్నాం ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కానివ్వాలి. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేస్తలేదు? అంటే బాధ్యత ఎందుకు వహిస్తలేరు? దాని మీదనే కదా నేను చర్చలు జరిగినాయి. రాజీనామా అనే దానికి పరిష్కారం కూడా రాజీనామా చేపిస్తారు. దానికి కాదు ఆయన ప్రమేయం లేదనుకున్నప్పుడు కమిటీ తీర్మానం చేస్తారు. ఆ కమిటీ ఇన్ని రోజులు పట్టిందా ఈ నిర్ణయం తీసుకుని చర్చలు పిలవడానికి? అక్కడ చాలా సంఘటనలు చాలా పరిష్కరించాము. వాళ్ళు చెప్పారు మాకు న్యాయంగా జరగాలంటే ఆ ఎగ్జామ్స్ని బాగా ప్రాపర్గా చేయాల్సిన ఆర్మీ హెల్ప్ కూడా తీసుకున్నాం. అవసరమైతే భవిష్యత్తులో కూడా ఎగ్జామ్స్కు ఆర్మీ హెల్ప్ తీసుకుని కూడా జరుపుతాం. రెండోది దీంట్లో వాంగ్చాన్ చూకి, జాంగ్చాన్ చూకి, సోనం వాంగ్చూక్లు ఇవన్నీ చాలా చూసినాం. దేశ్ హమారా హై, దేశ్ को रखना है हम लोग, देश हमारा है, इसका पाप करें. हमारा ये आपका भाजपा अलग है, आपका भारत अलग है. ये मोदी का भारत है, ये मोदी का भारत है. घुस के भी मारता है. नरेंद्र मोदी भारत माता की చెప్పండి. చర్చలు విఫలమైన ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం ప్రొటెస్ట్ అని చెప్పి నిరసనకారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది బ్రహ్మాయుధం. నిరసనలు తెలపాలని కోరుకుంటున్నాం. మేము కూడా ప్రజలు ఈ సమస్యలు కాదు ఏ సమస్యలు నిరసన తెలపాలి. ఆ నిరసనలు మ్యాక్సిమం వీలంత మటుకు పరిష్కరిస్తాం. ఈ నిరసనలు రాజ్యాంగబద్ధంగా ఉండాలి, దానికి ఒక ఆమోదయోగ్యంగా ఉండాలి. అర్థమైంది? ఆమోదయోగ్యం ఉన్న అన్ని చర్యలు తీసుకుంటాం తప్ప మీ వ్యక్తిగత ఎజెండాలకు మాత్రం అక్కడ మహమ్మద్ యూనస్ని కౌగులించుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పినాయి, లేకపోతే కశ్మీర్ తీవ్రవాదులు చెప్పిన డిమాండ్స్ కావాలంటే మీకు వీడియోలు చూపిస్తాను. అట్లాంటి తప్పు మన ఏ ప్రశ్న? 370 ఆర్టికల్ లేదు. ఎవరెవరో నువ్వు 370 ఆర్టికల్ లేదు మళ్ళీ పెట్టినట్టు కాశ్మీర్లో వాడిని దేశద్రోహం కాదు కర్ణవ కర్దితే. కొన్ని లక్షల మంది సైనికులు చచ్చిపోతే కశ్మీర్ కాపాడుకున్నాం. ఎవరు వీడు? మళ్ళీ కశ్మీర్ 370 ఆర్టికల్ ఎవడండి వాడు? దేశద్రోహమే కాదు బరాబర్ పెడతాం. వాళ్ళ మీద అన్నాం, విద్యార్థుల మీద కాదు. దేశానికి వ్యతిరేకంగా ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎవడన్నా దేశానికి వ్యతిరేకంగా ఎందుకురా దేశ కా తుకుడా होना, ఇన్షా అల్లా ఏ భారత్ కా తుకుడా होगा. ఎవడారా నువ్వు? భగత్ సింగ్ బందూకు పట్టుకుంటే, భగత్ సింగ్ ఉరిపెట్టుకుంటే, సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి ప్రాణాలు అర్పిస్తే, లక్షలాది మంది ప్రాణాలు త్యాగాలు చేస్తే ఈ దొరికిన స్వేచ్ఛ, దొరికిన స్వాతంత్రం ఇది నా భారతదేశం. ఇన్షా అల్లా तेरा भारत टुकड़ा होगा, जिसने बोला उसका भी टुकड़ा कर देगा भविष्य में.